తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. తమిళనాడు రాజకీయాల్లో విజయ్ ముఖ్యమంత్రి కానివ్వకుండా గవర్నర్ అడ్డుకుంటున్నారు, కేంద్రం ఒత్తిడి తెస్తుంది అనేటువంటిది ఆ వార్తల్ని అన్నీ కూడా మీరు చూస్తున్నారు గత 2-3 రోజుల నుంచి. ఇప్పుడు విజయ్ మ్యాజిక్ ఫిగర్కు అనుకూలంగా ఆ సంఖ్యాబలం విజయ్కి రాకపోతే నెక్స్ట్ అవ్వడానికి అవకాశాలు ఎవరికున్నాయి ఒకసారి మీకు డీటెయిల్గా ఈ వీడియోలో వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ చూద్దాం మనం. ఇది ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి వెబ్సైట్. ఎవరెవరు ఎన్నెన్ని స్థానాలు చూసాయంటే ఇక్కడ 234 మొత్తం తమిళనాడు అసెంబ్లీ స్థానాల సంఖ్య. సో ఇందులో ఎవరెవరికి ఎన్ని స్థానాలు వచ్చాయనేది ఒకసారి మనం చూద్దాం. ప్రధానంగా పార్టీలు టీవీకే పార్టీ 108, డిఎంకే సెకండ్ ప్లేస్లో 59. టీవీకే అంటే విజయ్ పార్టీ, డిఎంకే పార్టీ అంటే స్టాలిన్ పార్టీ, అన్నా డిఎంకే అంటే ప్రస్తుతం పళనిస్వామి అధినేతగా ఉన్నారు. ఆయన అంటే జయలలితకు సంబంధించినటువంటి పార్టీ 47 స్థానాలు. కాంగ్రెస్ 5, పిఎంకే 4, ఐయుఎంఎల్ 2, సిపిఐ 2. సో ఇక్కడ ఇంకా జాబితా ఉంది. సిపిఎం వరకు మీకు చెప్పాను కాబట్టి ఆ నెక్స్ట్ చూస్తే పిఎంకే పార్టీ 4, సో ఐయుఎంఎల్ 2, సిపిఐ 2, వీసీకే పార్టీ 2. ఇక్కడ మనం ఒకసారి మీకు జూమ్ చేసి చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. 2, సిపిఎం 2, బీజేపీ 1 స్థానం మాత్రమే ఉంది. మొత్తం మైండ్ గేమ్ ఆడిస్తున్నటువంటి బీజేపీ, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నర్ ద్వారా మొత్తం విజయ్ని సీఎం కానివ్వకుండా ఈ షరతులు కండిషన్స్ అన్నీ పెట్టి అసలు ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమాన్ని ముందుకు జరగనీయకుండా కూడా నడిపిస్తున్నటువంటి బీజేపీకి తమిళనాడులో గెలిచినటువంటి సీటు ఒకటే. సో 1 స్థానమైనా కూడా మొత్తం వ్యవహారాన్ని అంతా కూడా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు గవర్నర్ ద్వారా నడిపిస్తున్నారనేది ఇప్పుడు టీవీకే చేస్తున్నటువంటి ఆరోపణ. ఇక్కడ మనం చూద్దాం. బీజేపీ 1 స్థానం. ఇక మిగిలినటువంటి ఒక్కొక్క ఎమ్మెల్యే స్థానాన్ని గెలుచుకున్నటువంటి పార్టీలను ఒకసారి మనం చూస్తే బీజేపీతో సమానంగా డిఎండికే అనేటువంటి ఒక చిన్న పార్టీ 1 స్థానాన్ని గెలుపొందింది. అదేవిధంగా మరొక పార్టీ ఇక్కడ చూస్తే ఏఎంఎంకేఎంఎన్కేజీ, ఈ పార్టీ కూడా 1 స్థానాన్ని ఇక్కడ గెలుపొందింది. ఇన్ని స్థానాలు ఉన్నాయి కదా, మొత్తం ఇన్ని పార్టీలు ఉన్నాయి కదా. విజయ్ కాకపోతే విజయ్ కాంగ్రెస్ సపోర్ట్ చేసింది. సో వామపక్షాలు విజయ్కి సపోర్ట్ చేస్తాయా లేదా, ఈ టెన్షన్ అంతా నడుస్తుంది కదా. ఇలాని కాని పక్షంలో ఇంకెవరు అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఒకసారి మీకు చూపించే ఈ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను. ఎవరు అయ్యే అవకాశం ఉంది విజయ్ కాకుండా అంటే ఇక్కడ చూద్దాం. డిఎంకే, అన్నా డిఎంకే, ఏఐడిఎంకే చూస్తే మొత్తం 106 స్థానాలు ఉన్నాయి. అంటే ఇక్కడ స్టాలిన్ డిఎంకే పార్టీ అధినేత, ఏఐఏడిఎంకే అంటే అన్నా డిఎంకే పార్టీ జనరల్ సెక్రటరీ, జయలలితకు సంబంధించినటువంటి పార్టీ అన్నా డిఎంకే పార్టీ. సో కరుణానిధికి సంబంధించినటువంటి పార్టీ డిఎంకే, కరుణానిధి కుమారుడు స్టాలిన్, మాజీ ముఖ్యమంత్రి, మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. అంతకుముందు జయలలిత మరణం తర్వాత ముఖ్యమంత్రి ఆమె స్థానంలో అయినటువంటి వ్యక్తి పళనిస్వామి. సో ఈ 2 పార్టీలు కలిస్తే డిఎంకేకి 59 స్థానాలు, ఏఐఏడిఎంకే అంటే అన్నా డిఎంకే కలిస్తే 59, 47, 106. కానీ మ్యాజిక్ ఫిగర్ ముఖ్యమంత్రి అవ్వాలంటే ఇప్పుడు సమస్య అంతా కూడా అదే. ఈ 106 వచ్చినంత మాత్రాన, ఈ ఇద్దరు కలిసినంత మాత్రాన సీఎం కారు. విజయ్ పార్టీకి కూడా 108 స్థానాలు గెలిచాడు, అందుకే విజయ్ సీఎం కాలేకపోతున్నాడు. అలాంటిది ఇప్పుడు 106 మంది, వీళ్ళిద్దరు 2 పార్టీలు కలిస్తేనే 106 కదా, మరి సీఎం ఎలా అవుతాడు అనేటువంటి అనుమానం మీకు రావచ్చు. దాని గురించి ఇప్పుడు వద్దాం మనం. అయినా వీళ్ళకి కావాల్సింది మొత్తం 118 కాబట్టి ఇంకా 12 కావాలి. ఆ 12 మంది ఎవరు? ఒకవేళ ఈ కూటమి ఇద్దరు చేతులు కలిపితే ఆ 12 మంది ఎక్కడి నుంచి వస్తారు అనేది కూడా మీకు అనుమానం ఉంది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మిగిలినటువంటి పార్టీలు ఇవి. వీళ్లకు కాస్త సపోర్ట్ చేయాల్సినటువంటి పార్టీలు ఇవి. ఎందుకంటే చూస్తే ఇక్కడ విజయ్కి 107 స్థానాలు వచ్చాయి. అంటే 108లో 1 స్థానానికి రాజీనామా చేశాడు కాబట్టి 2 చోట్ల పోటీ చేసి గెలిచాడు కాబట్టి అందులో ఆ స్థానం లెక్కలోకి రాదు కాబట్టి తిరిచి ఇస్తూ. సో ఇప్పుడు విజయ్ సంఖ్య 107కి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ విజయ్కి లెటర్ రాసేసింది, మద్దతు పలికేసింది. విజయ్ కూటమిలో కాంగ్రెస్ కలిసిపోయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అటువైపు వెళ్లే ప్రసక్తే లేదు. ఎందుకంటే స్టేట్మెంట్ ఇచ్చేసింది ఆల్రెడీ. కాంగ్రెస్ పార్టీ టీవీతో పొత్తు ఫిక్స్ అయిపోయింది కాబట్టి. సో విజయ్ దగ్గర ఉన్న నెంబర్ 112. ఇప్పుడు మిగిలినటువంటి పార్టీలు ఏంటో చూద్దాం. పిఎంకే 4, సిపిఐ 2, సిపిఎం 2, ఐయుఎంఎల్ 2, మరొక చిన్న పార్టీలు నేను ఇందాక చెప్పాను కదా, ఆ 2 పార్టీలు అంటే ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క స్థానం, ఆ పార్టీలు 2.
వీళ్ళందరూ చేతులు కలిపితే అప్పుడు వీళ్ళ ఇద్దరిలో అంటే ఆల్రెడీ ఈయన ఓడిపోయాడు కాబట్టి స్టాలిన్, సో పళనిస్వామి సీఎం అవడానికి ఛాన్స్ ఉండొచ్చు. డిఎంకే పార్టీలో ఈయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎంగా అవడానికి ఛాన్స్ ఉండొచ్చు. అయితే ఈ ఇద్దరు కలుస్తారా లేదా అనేది పెద్ద ప్రశ్న. దశాబ్దాలుగా డిఎంకే అన్నా డిఎంకే రెండు కొట్టుకుంటూనే ఉన్నాయి. సో ఒకరు సీఎంగా ఉంటే ఇంకొకరు ప్రతిపక్షంలో ఉన్నారు. అది ఎంజీఆర్ నుంచి కరుణానిధి, ఆ తర్వాత కరుణానిధి తర్వాత స్టాలిన్, ఆ తర్వాత కరుణానిధి జయలలిత మరణం తర్వాత పళనిస్వామి, కరుణానిధి మరణం తర్వాత స్టాలిన్, ఇలా వరుసగా కొన్ని దశాబ్దాలు 60 సంవత్సరాల పాటు ఈ రెండు పార్టీలే ప్రధాన శత్రువులు. అలాంటిది ఇప్పుడు ఈ రెండు పార్టీలు కలుస్తాయా? ఓకే, విజయ్ని కానివ్వకుండా ఏమైనా సరే విజయ్ మాత్రం సీఎం కాకూడదు అని ఫిక్స్ అయ్యారనుకోండి, రాజకీయాలు మొత్తం ఇప్పటివరకు జరుగుతున్నటువంటి 60 ఏళ్ల చరిత్ర అంతా కూడా తగలబెట్టి పక్కనేసారనుకుందాం. అప్పుడు ఈ ఇద్దరు కలిస్తే కూడా వీళ్ళకు కావాల్సినటువంటి సంఖ్య ఈ పిఎంకే పార్టీ సపోర్ట్ చేయాలి, సిపిఐ చేయాలి, సిపిఎం చేయాలి, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ చేయాలి, అలాగే రెండు చిన్న పార్టీలకు సంబంధించి ఒక్కొక్క ఎమ్మెల్యే కూడా సపోర్ట్ చేయాలి. వీళ్ళందరినీ కలుపుకుంటే 12 అవుతాయి. అప్పుడు ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి సంఖ్య ఇక్కడ చూస్తే ఈ రెండు పార్టీలు ఉన్నటువంటి సంఖ్య 106, అలాగే 12 కావాలి కాబట్టి ఆ 12 ఇక్కడి నుంచి వచ్చేస్తాయి. వీళ్ళు కాంగ్రెస్ ఎలాగో రాదు, బీజేపీతో కలిసే పరిస్థితి లేదు. బీజేపీ ఒక్క స్థానం ఉన్నా ఇక్కడ బీజేపీ మాత్రమే ఒంటరిగా మిగిలిపోతుంది. బీజేపీ ఎవరికి సపోర్ట్ చేయదు. ఎందుకంటే అన్నాడీఎంకే బీజేపీతో ప్రస్తుతం కూటమిలో ఉన్నా అన్నాడీఎంకే బయటకు వచ్చి కలవాలంటే, వామపక్ష పార్టీలు సపోర్ట్ చేయాలంటే, అలాగే డిఎంకే కూడా సపోర్ట్ చేయాలంటే బీజేపీకి దూరంగా జరుగుతాం కాబట్టి అప్పుడు మిగిలినటువంటి వారి పక్షాలు మాకు సపోర్ట్ చేయాలంటూ అనే పిలుపునిస్తారు. కాబట్టి బీజేపీ నుంచి బయటకు వచ్చి, ఎన్డీఏల నుంచి బయటకు వచ్చి ఈ ఏఐడిఎంకే చేస్తాయి. కాబట్టి అప్పుడు బీజేపీ మాత్రమే ఒకవైపు ఉంటుంది, టీవీకే పార్టీ కాంగ్రెస్ పార్టీ మరోవైపు ఉంటుంది. వీళ్ళందరూ కలిస్తే వీళ్ళలో పళనిస్వామి ముఖ్యమంత్రి అవడానికి ఛాన్స్ ఉంటుంది, లేదంటే ఈయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ముఖ్యమంత్రి అవడానికి ఛాన్స్ ఉంటుంది. అసలు వీరెవ్వరు కాకుండా ఈ పిఎంకేకి ఒక 4 స్థానాలు వచ్చాయి కాబట్టి వీళ్ళకి ఏదైనా ముఖ్యమంత్రి అవడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. బీజేపీ ఒక్క స్థానంతో పాటుగా ఇక్కడ ఇంకొక పార్టీ కూడా ఉంది, అది మర్చిపోయాను చెప్పడం. ఇంకొక పార్టీ ఏంటంటే వీసీకే పార్టీ దగ్గర కూడా 2 స్థానాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళను కూడా కలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు 14 అవుతుంది. వీసీకే పార్టీ ఈ రెండు పార్టీల నిర్ణయం ఎలా ఉంటుందో అలాగే వీసీకే పార్టీ నిర్ణయం కూడా ఉంటుంది. అప్పుడు 120కి ఈ మొత్తం స్థానాలు ఉండే అవకాశం ఉంది. ఇక్కడే ఒక చిక్కుముడి ఉంది. ఆ చిక్కుముడి ఏంటంటే పిఎంకే పార్టీ వామపక్ష పార్టీలు కలుస్తాయా లేదా? ఇండియన్ ముస్లిం లీగ్ కలిసిన, ఈ రెండు కలిసిన 4 + 2 6, 106 + 4 110 అవుతాయి. సో అప్పుడు మనకి ఇంకా కూడా 2 స్థానాలు వాళ్ళకి అవసరం అవుతాయి. కాబట్టి వీసీకే పార్టీ ఎలా ఉంటుంది అనే నిర్ణయం మీద కూడా ఆధారపడి ఉంటుంది. వామపక్షాలు తటస్థంగా ఉండి ఎవరికి సపోర్ట్ చేయకపోయినా, ఎందుకంటే కాంగ్రెస్కి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకో, వీళ్ళిద్దరు కనడం వెనక బీజేపీ మైండ్ గేమ్ ఆడుతుందని తెలుసు. బీజేపీ నేరుగా సపోర్ట్ చేయకపోయినా కూడా రాజకీయం చేస్తుందంతా బీజేపీయే. సో బీజేపీ ఆల్రెడీ వీళ్ళ వెనక ఉంది కాబట్టి వామపక్ష పార్టీలు బీజేపీ ఆడుతున్న గేమ్లో వీళ్ళు భాగస్వామ్యం పంచుకోరు కాబట్టి ఈ రెండు పార్టీలు దూరం అవుతాయి. అప్పుడు పిఎంకే 4 స్థానాలు, అదేవిధంగా ఇండియన్ ముస్లిం లీగ్ 2 స్థానాలు, అలాగే ఇతరుల చిన్న పార్టీల్లో ఒక్కొక్క స్థానం కలుపుకుంటే 4, 6, 8 మాత్రమే వస్తాయి. అప్పుడు వీసీకే పార్టీ 2 ఉంటుంది. ఆ 2 స్థానాలు కలుపుకున్నా కూడా 10 మాత్రమే వస్తాయి. కాబట్టి ఎటు చూసినా కూడా ఇక్కడ మనకి ప్రధాన కీలక పాత్ర పోషించేది ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు. అంటే ఈ రెండు పార్టీల్లో ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అవ్వాలన్నా, విజయ్ని ముఖ్యమంత్రి కానివ్వకుండా అడ్డుకోవాలన్నా కూడా ఇక్కడ కీలక పాత్ర పోషించేది సిపిఐ, సిపిఎం వామపక్షాలే. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ వామపక్ష పార్టీలకు సంబంధించి చూద్దాం. 2 విజయ్కి సపోర్ట్ చేస్తాయా లేదా అనేటువంటి నిర్ణయం మీద ప్రజెంట్ నడుస్తుంది. విజయ్కి సపోర్ట్ చేయని పక్షంలో ఈ రెండు పార్టీలు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామని వీసీకే చెప్పేసింది ఆల్రెడీ. కాబట్టి ఈ 6 ఎటువైపు ఉంటారు అనేది ఇక్కడ ప్రశ్నార్థకం. ఈ 6 కానీ విజయ్కి సపోర్ట్ చేయమని కానీ, ఒకవేళ అన్నాడీఎంకే కలిసి
కలిస్తే అన్నా డిఎంకే కూడా సపోర్ట్ చేయము, డిఎంకే కూడా సపోర్ట్ చేయమని చెప్తే ఈ 6 మంది బయటకు వస్తే అప్పుడు ఈ ఇద్దరికి అవసరమైనటువంటి సంఖ్య పిఎంకే 4 వస్తుంది, ఇండియన్ ముస్లిం లీగ్ 6, 8 8 ప్లస్ 106 కేవలం 114కే, అక్కడ 8 ప్లస్ 106 114కే పరిమితం అవుతుంది. కాబట్టి ఇంకా 4 ఎమ్మెల్యేల సంఖ్య తక్కువ అవుతుంది. కాబట్టి సో వీళ్ళు కూడా సీఎం అవడానికి ఛాన్సులు లేవు. ఇక్కడ చాలా కీలకం సిపిఐ, సిపిఎం అండ్ వీసీకే సపోర్ట్ వెళ్ళినా కూడా, ఒకవేళ వీసీకే సపోర్ట్ వీళ్ళకి వెళ్ళినా కూడా 116 వస్తాయి. కాబట్టి సిపిఐ, సిపిఎం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. సిపిఐ, సిపిఎం ఒకవేళ విజయ్కి సపోర్ట్ చేయకుండా, వీళ్ళకి సపోర్ట్ చేయకుండా తటస్థంగా ఉంటే మళ్ళీ రాష్ట్రపతి పాలన అక్కడికి వచ్చి 6 నెలల తర్వాత మళ్ళీ ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది. బంతి ఇప్పుడు తమిళనాడు రాజకీయం అంతా కూడా సిపిఐ, సిపిఎం ఈ 2 పార్టీల చేతిలో ఉంది. చాలా కీలకంగా మారబోతున్నాయి. ఈ 2 పార్టీలు సపోర్ట్ చేస్తే, ఈ 2 పార్టీలు ఒకవేళ విజయ్కి సపోర్ట్ చేస్తే పెద్దగా ఇంకా వెంటనే సీఎం అయిపోతాడు. ఎత్తులు పై ఎత్తులు టెన్షన్ ఏమి పెద్దగా కనిపించదు. విజయ్ సీఎం అవుతాడు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు. ఈ 2 పార్టీలు విజయ్ సపోర్ట్ చేయలేదనుకో, ఈ 2 పార్టీలు ప్లస్ వీసీకే సపోర్ట్ చేయలేదనుకో, మళ్ళీ రాజకీయం ఒక్కసారిగా రంగు పులుముకుంటుంది. అన్నా డిఎంకే తెర మీదకి వస్తాయి. అప్పుడు అన్నా డిఎంకే తెర మీదకి వచ్చిన తర్వాత నేరుగా వీళ్ళకి అవసరమైన 12 మంది ఎవరు అనుకుంటే అప్పుడు సిపిఐ, సిపిఎం సపోర్ట్ మీదనే మొత్తం రాజకీయం ఆధారపడి ఉంటుంది. సో చాలా డీటెయిల్డ్గా మీకు చూసే వాళ్ళకి అర్థమవుతుంది. ఇక్కడ నంబర్ గేమ్ నడుస్తుంది. ఈ నంబర్ గేమ్లో పొలిటికల్ పార్టీస్ వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసం, ఇది ఒక్క తమిళనాడు రాజకీయానికి మాత్రమే పరిమితం కాదు. ఇది దేశ రాజకీయాలను కూడా భవిష్యత్తులో ఆ పార్టీల యొక్క భవిష్యత్తుని నిర్దేశించేటువంటి నంబర్ గేమ్ ఇది. ఎందుకంటే బీజేపీ దీని వెనక ఆడిస్తుందన్న సంగతి అందరికీ తెలుసు. విజయ్ వెనక రానివ్వకుండా గవర్నర్ ద్వారా నడిపిస్తుంది బీజేపీ అని తెలుసు. ఒకవేళ వామపక్ష పార్టీలు, ఇప్పుడు కాంగ్రెస్ ఆల్రెడీ విజయ్తో కలిసింది కాబట్టి, వామపక్షాలు ఆల్రెడీ కాంగ్రెస్తో ఇండియా కూటమిలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వామపక్షాలు కాంగ్రెస్తో వెళుతాయా, లేదంటే బీజేపీ వేస్తున్నటువంటి ట్రాప్లో, బీజేపీ వేస్తున్నటువంటి మైండ్ గేమ్లో చిక్కుకుంటాయా? అసలు ఇదేమీ కాకుండా అటు కాంగ్రెస్ టీవీకేకు దూరంగా, అలాగే అన్నా డిఎంకేకు దూరంగా ఉంటే సిపిఐ, సిపిఎం ఇక్కడ మళ్ళీ ఎన్నికలు తమిళనాడులో తప్పవు. సో మీకేమనిపిస్తుంది? ఖచ్చితంగా ఇక్కడ చాలా కీలకంగా మారబోతున్నటువంటి విషయం మనం చెప్పొచ్చు. సిపిఐ, సిపిఎం డెసిషన్ మీద ఉంటుంది. సో అన్నా డిఎంకే ముఖ్యమంత్రి కావాలంటే, ఎవరో ఒకరు ముఖ్యమంత్రి కావాలంటే డిఎంకే సపోర్టు చాలా కీలకం. సో మీకేమనిపిస్తుంది? వీడియో చూశాక మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి. అన్నా డిఎంకే కలుస్తాయా? కలిస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? ఇంకా ఏ పార్టీలు వీళ్ళకి సపోర్ట్ చేస్తాయి? సిపిఐ, సిపిఎం వామపక్షాలు సపోర్ట్ చేస్తాయా? పిఎంకే సపోర్ట్ చేస్తుందా? వీసీకే సపోర్ట్ చేస్తుందా? బీజేపీ ఏం చేస్తుంది? మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.